సో రైల్వేలో ఎక్కువ రిపీట్ అవుతున్నటువంటి ఒక 2000 బిట్స్ మనం జిఎస్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో చూస్తున్నాం కదా. దాంట్లో భాగంగానే ఇది 5వ వీడియో అండి. మిగతా 4 వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి నచ్చితే లైక్ చేయండి, సలహాలు సూచనలు కామెంట్స్ బాక్స్లో ఇవ్వండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తుంగభద్ర డ్యామ్ అనేటువంటిది డాష్ రాష్ట్రంలో ఉందని అడగడం జరిగింది. సో తుంగభద్ర డ్యామ్ అనేటువంటిది మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. సో ఇక్కడ ఆ రాష్ట్రంతో పాటుగా మిగతా రైల్వేలో అడిగినటువంటి చాలా బిట్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇవన్నీ అడిగిన బిట్స్ సార్, మీరు చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు రిపీటెడ్ బిట్స్ మీ ఓన్ క్రియేషన్ అని. సో ఇక్కడ చాలా వరకు బిట్స్ రైల్వేలో అడిగిన వాటి అన్నింటినీ ఒక దగ్గర తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే డ్యామ్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. దీంట్లో చాలా వరకు ముఖ్యమైన డ్యామ్స్ అన్ని కూడా ఇక్కడ చెప్తున్నాను నేను. ఓకే, సో మొట్టమొదటి వచ్చేసి మెట్టూరు ఆనకట్ట, ఓకే, లేదా మెట్టూరు డ్యామ్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఏ నది పైన ఉందంటే కావేరి నది పైన ఉంది. ఓకే, నెక్స్ట్ తెహ్రీ డ్యామ్. ఈ తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఏ నది పైన ఉందంటే భాగీరథి నది పైన ఉంది. ఓకే, నెక్స్ట్ హిరాకుడ్ డ్యామ్. హిరాకుడ్ డ్యామ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిశాలో ఉంది. ఇది మహానది పైన ఉండడం జరిగింది. నెక్స్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్, ఇది మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంది, నర్మదా నది పైన ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇందిరాసాగర్ డ్యామ్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది, ఇది కూడా నర్మదా నది పైన ఉండడం జరిగింది. నెక్స్ట్ నాగార్జున సాగర్ డ్యామ్, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్స్ చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కృష్ణా నది పైన ఉండడం జరిగింది. ఫరక్కా ప్రాజెక్ట్ పశ్చిమ బెంగాల్లో ఉంది, ఇది గంగా నది పైన ఉంది. జైక్వాడి ప్రాజెక్టు ఇది మహారాష్ట్రలో ఉంది, గోదావరి నది పైన ఉండడం జరిగింది. తుంగభద్ర డ్యామ్, ఇది కర్ణాటకలో ఉంది, తుంగభద్ర నది పైన కలదు. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్, ఇది రాజస్థాన్లో ఉంది, చంబల్ నది పైన ఉంది. ఓకే, నర్మదా సాగర్ ప్రాజెక్టు ఇది మధ్యప్రదేశ్లో ఉంది, నర్మదా నది పైన ఉంది. సలాల్ ప్రాజెక్టు ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది, చీనాబ్ నది పైన ఉంది. ఇడుక్కి ప్రాజెక్టు ఇది కేరళలో ఉంది, పెరియార్ నది పైన ఉంది. నెక్స్ట్ శరావతి ప్రాజెక్టు ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది అండ్ శరావతి నది పైన ఉంది. ఓకే, ఇవి ముఖ్యమైన డ్యామ్స్ అండి. ఇవే కాకుండా చాలా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువ రిపీట్ అయినటువంటి బిట్స్ అని కూడా మీకు ఒకే దగ్గర ఇస్తున్నాను కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దక్షిణాఫ్రికాలోని విస్తృత గడ్డి భూములను ఏమంటారు? ఇంతకుముందుగా మనం మాట్లాడుకున్నాము. ఉత్తర అమెరికాలో ఏమంటారు అని అడిగారు, ప్రైరీలు అని అంటామని చెప్పేసి మాట్లాడాము. ఇదే టాపిక్ మళ్ళీ చెప్పాను కదండి, ఇవే క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి చాలా వరకు, అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ 2 రకాల గడ్డి భూములు ఉంటాయి, ఉష్ణమండల గడ్డి భూములు అండ్ సమశీతోష్ణ గడ్డి భూములు. తూర్పు ఆఫ్రికాలో ఉండేటువంటి ఉష్ణమండల గడ్డి భూములను సవన్నా అని, ఉష్ణమండల గడ్డి భూములు బ్రెజిల్లో ఉంటే వాటిని కంపోస్ట్లు అని, ఉష్ణమండల గడ్డి భూములు వెనిజులాలో ఉంటే లానోన్ అని చెప్పేసి లేదా లానోస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, అదే సమశీతోష్ణ గడ్డి భూముల గురించి చూసుకున్నట్లయితే సమశీతోష్ణ గడ్డి భూములను అర్జెంటీనాలో పంపాలు అని, ఉత్తర అమెరికాలో ప్రయరీలు అని, దక్షిణాఫ్రికాలో వెల్డులు అని, ఆసియా లేదా యూరప్ లేదా యురేషియాలో స్టెప్పిలు అని, ఆస్ట్రేలియాలో డౌన్లు అని చెప్పేసి మనము ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చాలా మంది రైల్వేకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు, ఏ లాంగ్వేజ్ అని చెప్పేసి. ఆల్రెడీ నేను చాలా పాత వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఓన్లీ తెలుగులో మాత్రమే ఉంటుంది, ప్రీవియస్ రైల్వే బిట్ల ఆధారంగా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్లో 25 టెస్టులు ఉంటాయండి. ఈ టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు మనకు రైల్వేలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఒక 1200 హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా నేను ఇచ్చాను. ఫిజిక్స్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి బిట్స్ ఉంటాయి కదండి, ఫిజిక్స్ లెక్కలకు సంబంధించినటువంటి ఒక 100 బిట్స్ కూడా నేను హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే ఈ టెస్ట్ సిరీస్లో అదనంగా ఇవ్వడం జరిగింది. టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి మనకు 79 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. సతీష్ ఎడ్యూటెక్ యాప్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రైల్వేకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కోర్స్ కానీ మీకు కావాలనుకుంటే యాప్లో లింక్డ్ కోర్సెస్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అవి కూడా మీరు రీజనబుల్ రేట్కి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కాండం లేదా కొమ్మల పైన ఆకుల యొక్క అమరికను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారని అడిగారు. సో ఇక్కడ కాండం లేదా కొమ్మల పైన ఆకుల అమరికను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము పైలోటాక్సీ అంటాం. పైలోటాక్సీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేలల అధ్యయనాన్ని, ఓకే, నేల అంటే భూమి యొక్క అధ్యయనాన్ని, లేదంటే నేల ఏ పరిస్థితిలో ఉంది, ఒండ్రు నేల, నల్లమట్టి నేల, నేల యొక్క స్వభావం గురించి తెలిపేదాన్ని పేడాలజీ అంటాం. ఓకే, నేల యొక్క స్వభావం అధ్యయనాన్ని మనము పేడాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదే భూకంపాల అధ్యయనాన్ని అయితే సిస్మోలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. భూకంపాల అధ్యయనాన్ని సిస్మోలజీ అని పిలుస్తాం. కిడ్నీ యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటాం. వైరస్ యొక్క అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. పాముల అధ్యయనాన్ని సర్పెంటాలజీ అంటారు. చర్మం అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు. ఓకే, పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు కామెంట్ బాక్స్ లో తెలపండి, ఎందుకంటే ప్రీవియస్ రైల్వేలో 2 టైమ్స్ అడిగారు. పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో ఏ నృత్య శైలిని సాగా ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి కథాకళి. కథాకళిని సాగా ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ కొన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ నృత్యాలు నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ దానిపైన సపరేట్ వీడియో ఉంటుంది. డాన్స్ ఫామ్ సతీష్ ఎడ్యుటెక్ అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే వీడియో వస్తుంది, లేదా ఈ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటిది కూచిపూడి. ఓకే, కూచిపూడి డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అడుగుతారు, లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రసిద్ధ నృత్యం ఏంటి అని అడుగుతారు, కూచిపూడి. ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి కథకు. అయితే కథక్ స్పెసిఫిక్ గా ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన అంటే ఉన్న ఆప్షన్ లో ఉత్తరప్రదేశ్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ మనం దానికి ఇస్తాము. లేదంటే కథక్ అనేటువంటిది కేవలం ఉత్తరప్రదేశే కాదు, నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్ లో కూడా చాలా స్టేట్స్ లో ఫేమస్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కథక్ అని ఇచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ ఒకటే ఉంటే ఉత్తరప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నార్త్ ఈస్ట్ అంటే నార్థన్ అంటే ఉత్తర భారతదేశ కొన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు అది యాడ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మనం ఉత్తరప్రదేశ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సత్రియా అనేటువంటిది అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ నృత్యము. గూమర్ మరియు కల్బేలియా ఈ రెండు సపరేట్ అండి. గూమర్ డాన్స్ వేరే, కల్బేలియా డాన్స్ వేరే. ఈ రెండు కూడా మనకు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డాన్స్ ఫామ్స్. బిహు అనేటువంటిది అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్య రూపము. గార్బా, దాండియా రాస్ అనేటువంటివి గుజరాత్ కి సంబంధించినటువంటి డాన్స్ ఫామ్స్. అండ్ మోహిని అట్టం అనేటువంటిది కేరళకు సంబంధించినటువంటిది. బాంగ్రా, గిద్దా అనేటువంటివి పంజాబ్ కి సంబంధించినటువంటి డాన్స్ ఫామ్స్. నౌటంకి అనేటువంటిది ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి డాన్స్ ఫాము. కర్ణాటక సంబంధించినటువంటి డాన్స్ ఫామ్ వచ్చేసి డుల్లు కునిత. డుల్లు కునిత అనేటువంటిది ఏ డాన్స్ ఫామ్ అంటే ఏ స్టేట్ కి సంబంధించినటువంటిది అని చాలా సార్లు అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, కర్ణాటక. అదే కాకుండా భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని మనం ప్రీవియస్ లో గురించి మాట్లాడాము. భరతనాట్యం వచ్చేసి తమిళనాడుకు సంబంధించినటువంటిది. అదే విధంగా పేర్ని శివతాండవం మనం ఇంత ముందుకే మాట్లాడుకున్నాము. పేర్ని శివతాండవం అనేటువంటిది మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఓకే డాన్స్ ఫామ్ అని చెప్పేసి మనము మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి వాటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ NIBM ఎక్కడ ఉందని అడిగారు. ఇది పూణేలో ఉండడం జరిగింది. ఒకసారి BCCI వీటి ఫుల్ ఫామ్స్ కూడా అడగొచ్చు. BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది దీని యొక్క మెయిన్ సెంటర్ ఎక్కడ ఉందంటే ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం మనకు ముంబైలో ఉంది. సెబీ యొక్క ఫుల్ ఫామ్ ఇంత ముందుకు అడిగాడు. సెబీలో B అంటే ఏంటి అని అడిగాడు. సెబీలో I అంటే ఏంటి అని అడిగాడు. అలా కూడా అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోండి. సెబీ అంటే సెంటర్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదం మీకు గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ సంస్థను భర్తీ చేసింది? సో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ప్రణాళిక సంఘం యొక్క స్థానంలో మనకు కొత్తగా వచ్చిందే నీతి ఆయోగ్. ఓకే, ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళిక సంఘ స్థానంలో మనకు కొత్తగా వచ్చింది నీతి ఆయోగ్. నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, NITI. నీతిలో T అంటే ఏమిటి, I అంటే ఏమిటి, N అంటే ఏమిటి అని మనకి ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ప్రీవియస్ గ్రూప్ డి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి తెలిసి క్వశ్చన్. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇందులో మనకు ఇది ఎప్పుడు ఏర్పడిందంటే జనవరి 1, 2015 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఇందాక మాట్లాడుకున్నాం న్యూఢిల్లీలో ఉంది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటిది రావడం జరిగింది. ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. ఓకే, లోక్ నాయక్ ప్రసిద్ధి చెందిన స్వతంత్ర సమర యోధుడు ఎవరు? సో లోక్ నాయక్ అనేటువంటి బిరుదు ఎవరికి కలిగిందంటే జయప్రకాష్ నారాయణ గారికి కలిగింది. ఓకే, జయప్రకాష్ నారాయణ గారికి కలిగినటువంటి బిరుదు ఏది అంటే లోక్ నాయక్. మహాత్మా గాంధీని జాతిపిత అని పిలవడం జరుగుతుంది. దాదాబాయి నెరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క కురు వృద్ధుడు అని చెప్పేసి కూడా మనము దాదాబాయి నెహ్రోజీ గారిని పిలవడం జరుగుతుంది. బాలగంగాధర్ తిలక్ గారిని భారత అశాంతికి పితామహుడు లేదా భారత అశాంతికి తండ్రి అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారత ఉక్కు మనిషి అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవి మనకు అడగడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత రాష్ట్రపతి ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారా లేదా?
సో ఇంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి భారతదేశంలో ఎప్పుడు కూడా రాలేదు. సో ఎప్పుడు ప్రకటించలేదు అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి 3 ఆర్టికల్ని ఎక్కువగా మనకు స్ట్రెస్ చేస్తారు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ లో భాగంగా. ఇక్కడ భారత జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది ఆర్టికల్ 352. అంటే ఆర్టికల్ 352ను రాష్ట్రపతి ఉపయోగించినట్లయితే ఎంటైర్ నేషన్ లో కూడా మనకు ఎమర్జెన్సీ అనేటువంటిది ఉంటుంది. అంటే మనకు కంప్లీట్ గా ఎవరికి కూడా గ్రూప్స్, మతాలు అంటే గవర్నమెంట్స్ ఏవి ఉండవండి. ఓకేనా? సో జీవించే హక్కు తప్ప మిగతా అన్ని హక్కులు కూడా రద్దు చేసే అధికారము ఈ అత్యవసర పరిస్థితికి ఉండడం జరుగుతుంది. రాష్ట్ర అత్యవసర పరిస్థితి సంబంధించినటువంటి ఆర్టికల్ 356. ఈ ఆర్టికల్ 356 అనేటువంటిది ఏదైనా ఒక స్పెసిఫిక్ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులు బాగాలేనప్పుడు గవర్నర్ సలహా మేరకు రాష్ట్రపతి యొక్క రాష్ట్ర అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే గవర్నమెంట్ దగ్గర కావాల్సినటువంటి మూలధనం లేనప్పుడు ఈ యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తుందన్నమాట. కానీ ఇది రేర్ అనమాట. ఓకే, 352 అయితే జాతీయ అత్యవసర పరిస్థితి, 356 అయితే రాష్ట్ర అత్యవసర పరిస్థితి, 360 అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ రాష్ట్రపతి క్షమాభిక్షకు సంబంధించినటువంటిది. ఏవైతే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించిన వారికి రాష్ట్రపతికి అప్పీల్ చేసుకునే అధికారం ఉంటుంది. సో అప్పీల్ చేసుకున్నప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 72 ప్రకారము ఆ దాన్ని అంటే వాళ్ళు అప్పీల్ చేసిన దాన్ని ఆయన సమీక్ష చేసి కావాలంటే క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. సో అలా రాష్ట్రపతి క్షమాభిక్షకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అని అడుగుతారు, ఆర్టికల్ 72. ఓకే, ఈ అత్యవసర నిబంధనలన్నీ కూడా మనకు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయని కూడా ప్రీవియస్ లో అడగడం జరిగింది. 18వ భాగంలో ఈ యొక్క అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఏమిటి? చాలా సార్లు అడిగారు. మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి దాని యొక్క పేరు ఏంటంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. ఓకే, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాము. దీని యొక్క ఫార్ములా CaSO4 H2O. అంటే అర్ధ నీటి చుక్క అనేటువంటిది ఉంటుంది అనమాట. ఓకే, అర్ధ నీటి చుక్క కలిగినటువంటి పదార్థం ఏదని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సమ్, కాల్షియం సల్ఫేట్, ఇంకొకటి ఏదో ఇస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో అర్ధ నీటి చుక్క అంటే H2O అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అదే జిప్సమ్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే మనకు CaSO4 2H2O, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. కన్ఫ్యూజ్ కావద్దు. హెమిహైడ్రేట్ అంటే అర్ధ నీటి చుక్క కలిగినటువంటి కాల్షియం సల్ఫేట్ ను మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాము. డైహైడ్రేట్ కలిగినటువంటి కాల్షియం సల్ఫేట్ ను అంటే 2 నీటి చుక్కలు కలిగినటువంటి కాల్షియం సల్ఫేట్ ను మనము జిప్సమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ రెండు చాలా సార్లు ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేసినటువంటి బిట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సహారా ఎడారి ఈ క్రింది దేశాల్లో లేదా ఏ ఖండంలో ఉంది అని అడిగారు. సో సహారా ఎడారి అనేటువంటిది మనకు ఉత్తర ఆఫ్రికాలో గలదు. ఎక్కడ గలదు? ఉత్తర ఆఫ్రికాలో గలదు అనమాట. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉత్తర ఆఫ్రికా. సహారా ఎడారి ఎక్కడ ఉంటుందంటే లాజికల్ గా మాట్లాడుకుంటే ఆఫ్రికాలో ఉంటుంది. ఆఫ్రికాలో స్పెసిఫిక్ గా అంటే ఉత్తర ఆఫ్రికా. ఇక్కడ మిగతా మనము ఎడార్లు చూసుకున్నట్లయితే గోబీ ఎడారి మనకు చైనా, మంగోలియాలో విస్తరించి ఉంటుంది. ఉన్న ఆప్షన్ లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చైనా, మంగోలియా ఏది ఉంటే దాన్ని ఫస్ట్ ఆప్షన్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గ్రేట్ విక్టోరియా ఎడారి ఎక్కడ ఉందంటే ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. థార్ ఎడారి మన భారతదేశంలో ఉంది. అటకామా ఎడారి దక్షిణ అమెరికాలో ఉంది. టక్లమకాస్ ఎడారి చైనాలో ఉంది. కలహరి ఎడారి వచ్చేసి దక్షిణ ఆఫ్రికాలో మనకు కలదు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఎడారిలు. నెక్స్ట్ కింది వాటిలో శాస్త్రీయ నృత్యం కానిదేటి అని అడిగారు. సో రసాలి అనేటువంటిది శాస్త్రీయ నృత్యం కాదండి. సో ఇక్కడ శాస్త్రీయ నృత్యాల గురించి మనం ఒకసారి ఇంతకుముందుకు మాట్లాడడం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కూచిపూడి, ఉత్తరప్రదేశ్ కథక్, అస్సాం సత్రియా, రాజస్థాన్ ఘూమర్ కల్బేలియా, అస్సాం బిహు, గుజరాత్ గర్భా దాండియా రాస్, కేరళ మోహిని అట్టం. ఓకే, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి నృత్యాలు. శాస్త్రీయ నృత్యాలకు సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ సుందర్బాన్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఎక్కడ ఉంది? సో సుందర్బాన్ నేషనల్ పార్క్ అనేటువంటిది మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలదు. ఇక్కడ మనకు చాలా సార్లు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మనకు ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే దచ్చిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగారు. జమ్మూ కాశ్మీర్ లో ఉంది. సుందర్బాన్ నేషనల్ పార్క్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, పశ్చిమ బెంగాల్లో ఉంది. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒడిశాలో ఉంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ లో ఉంది. రాజాజీ నేషనల్ పార్క్ మనకు ఉత్తరాఖండ్ లో ఉంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉందని అడిగారు, అది కూడా మనకు ఉత్తరాఖండ్ లోనే ఉంటుంది. నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడుగుతారు, అది కూడా మనకు ఉత్తరాఖండ్ లోనే ఉంటుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగారు, అది కూడా మనకు ఉత్తరాఖండ్ లో ఉంటుంది. ఉత్తరాఖండ్ లో ముఖ్యంగా 5 పార్కులు అయితే ఉంటాయి. రాజాజీ,
రాజాజీ నేషనల్ పార్క్ ఉంటుంది, అండ్ అదే విధంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంటుంది, అండ్ విధంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ 3తో పాటు ఇంకా 2 ఉంటాయి, అవి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ హీలియం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 1 నుంచి 30 వరకు మీరు పరమాణు సంఖ్యలు అయితే కంపల్సరీ ఎగ్జామ్ లో వచ్చి ఉండాలండి. ఎందుకంటే పరమాణు సంఖ్య, పరమాణు ద్రవ్యరాశి అనేటువంటి 2 వాటిని గ్రూప్ డీలో ఎక్కువగా మనకు అడగడం జరుగుతుంది. హీలియం యొక్క పరమాణు సంఖ్య 2. సో ఒకసారి 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి మూలకాలు వాటి యొక్క పరమాణు సంఖ్యలు నేను ఇస్తున్నాను చూసుకోండి. హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4, బోరాన్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ 9, నియాన్ 10. ఓకే, ఇవి మొదటి 10 మూలకాలు, వాటి యొక్క పరమాణు సంఖ్యలు. ఓకేనా? సో పరమాణు ద్రవ్యరాశులు అనేటువంటి టాపిక్ మనం సపరేట్ గా మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కిలిమంజారో పర్వత శ్రేణి ఏ ఖండంలో ఉంది? నేను ఇంతకుముందుకే చెప్పాను, ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాల పైన ఎగ్జామ్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క షిఫ్ట్ లో ఒక్కొక్క క్వశ్చన్ అడిగారని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఎట్నా అనేటువంటి అగ్నిపర్వతం సిసిలీలో ఉంది. ఈ సెకండ్ పాయింట్ సిసిలీ వెస్ట్ ఇండీస్ అనేటువంటిది ఇది మర్చిపోండి, ఇది రాంగ్ పడ్డది టైపింగ్ లో. ఎట్నా అనేటువంటి అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే సిసిలీలో ఉంది. మౌంట్ వెసూవియస్ ఎక్కడ ఉందంటే ఇటలీలో ఉంది. ఫ్యూజియామా ఎక్కడ ఉందంటే జపాన్ లో ఉంది. క్యోటోపాక్సీ అనేటువంటి అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే ఈక్వెడార్ లో ఉంది. మయన్ అనేటువంటి అగ్నిపర్వతం ఫిలిప్పైన్స్ లో ఉంది. బారెన్ నార్కొండం అగ్నిపర్వతాలు భారతదేశంలో కలవు. కిలిమంజారో అనేటువంటి అగ్నిపర్వతం టాంజానియా ఆఫ్రికాలో కలదు. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కిలిమంజారో అంటే టాంజానియా ఇవ్వచ్చు, ఆఫ్రికా ఇవ్వచ్చు. ఆఫ్రికా దేశంలో టాంజానియా అనేటువంటి ప్రదేశంలో మనకి కిలిమంజారో అనేటువంటి అగ్నిపర్వతం అయితే ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రసిద్ధ సైన్స్ ఖగోళ పుస్తకం ఏది అని చెప్పేసి అయితే మనకు అడగడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ క్రింది వాటిలో ప్రసిద్ధ సైన్స్ ఖగోళ పుస్తకం ఏదని అడిగారు, సూర్య సిద్ధాంతం. ఓకే, ఇక్కడ ముఖ్యమైన పుస్తకాల గురించి ప్రీవియస్ అంటే ఒక ట్రెడిషనల్ పుస్తకాలు అనేటువంటి ఉంటాయి, మిడిల్ ఏజ్ పుస్తకాలని కొన్ని ఉంటాయి, అండ్ లేటెస్ట్ పుస్తకాలని కొన్ని ఉంటాయి. రైల్వేకి సంబంధించి 3 రకాల పుస్తకాలను చదవాలి. మనం ఏవైతే ఓల్డ్ పుస్తకాలలో ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు అంటే రాజుల కాలంలో రాసినటువంటి గ్రంథాలని, మన పురాతన గ్రంథాలన్నీ కూడా మనకు ఓల్డ్ బుక్స్ లో పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా మిడిల్ ఏజ్ పుస్తకాలు అంటే వివిధ దేశానికి సంబంధించినటువంటి యాత్రికులు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను మనం మిడిల్ ఏజ్ పుస్తకాలుగా తీసుకున్నట్లయితే, లేటెస్ట్ పుస్తకాలు అంటే ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్ లో ఎవరైనా జీవిత చరిత్రలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ జనరల్స్ కానీ ఇవన్నీ న్యూస్ లో వస్తాయి కదా బుక్స్, అవన్నీ కూడా లేటెస్ట్ పుస్తకాలుగా మనం తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఖగోళ సైన్స్ పుస్తకం ఏదంటే సూర్య సిద్ధాంతం. సో సుశ్రుత సంహిత ఈ దాన్ని రచించిన వారు ఎవరు అంటే సుశ్రుతుడు. దీంట్లో వైద్యం గురించి ఉంది, చాలా ఇంపార్టెంట్. సుశ్రుత సంహిత రచించింది సుశ్రుతుడు, దీంట్లో వైద్యం గురించి ఉంటుంది. నెక్స్ట్ చరక సంహిత, చరకుడు రచించాడు, ఆయుర్వేదం గురించి ఉంటుంది. ఆర్యభట్ట రచించింది ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం. ఈ రెండిట్లో కూడా సూర్య సిద్ధాంతం అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటిది. సో పంచతంత్రాన్ని రచించింది విష్ణు శర్మ. ఓకే, ఇవి ముఖ్యమైనటువంటి పుస్తకాలు. నెక్స్ట్ పనామా కాలువ దేన్ని కలుపుతుంది? ముఖ్యంగా రైల్వేలో 2 కాలువల గురించి అడుగుతాడు, ఒకటి సుయాజ్ కాలువ, 2 పనామా కాలువ. సుయాజ్ కాలువ అనేటువంటిది మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. పనామా కాలువ అనేటువంటిది అట్లాంటిక్ సముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కావద్దు, చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, సుయాజ్ కాలువ, పనామా కాలువ. ఓకే, నెక్స్ట్ 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠాలను ఓడించింది ఎవరు? సో అహ్మద్ షా అబ్దాలి. సో ఇక్కడ 3 పానిపట్టు యుద్ధాలు జరిగాయండి. మొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం 1556లో జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం 1761లో జరగడం జరిగింది. ఓకే, 1వ పానిపట్టు యుద్ధంలో బాబరు ఇబ్రహీం లోడిని ఓడించడం జరిగింది. ఓకే, 1వ పానిపట్టు యుద్ధంలో బాబరు ఇబ్రహీం లోడిని ఓడించడం జరిగింది. ఎప్పుడు? 1526లో. 2వ పానిపట్టు యుద్ధం 1556లో జరిగింది. దీంట్లో అక్బరు హేమ్ని ఓడించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 3వ పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి మరాఠాలను ఓడించడం జరిగింది. ఇది షార్ట్ కట్ లో చెప్పాను, దీని చరిత్ర హిస్టరీ మీరు ఒకసారి డీటెయిల్ గా చదువుకోండి. ఓకే, యుద్ధాల గురించి. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో జమ్మూ కాశ్మీర్ లో ఉండే సరస్సు ఏదని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి స్టో మొరోరి అనేటువంటిది లడాక్ రాష్ట్రంలో ఇది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఉలార్ సరస్సు అనేటువంటిది, దాల్ సరస్సు అనేటువంటిది, స్టో మొరోరి అనేటువంటి 3 సరస్సులు కూడా మనకు జమ్మూ కాశ్మీర్ లో ఉండడం జరుగుతుంది. అదే విధంగా సాంబార్ సరస్సు వస్తే రాజస్థాన్, చిల్కా సరస్సు అయితే ఒడిశా, లోక్తక్ సరస్సు అయితే మణిపూర్, పులికాట్ సరస్సు మరియు కొల్లేరు సరస్సు అయితే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మనము ఇంత ముందుకే మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో కర్ణాటకలోని నెలకొని ఉన్న ఇనుప మరియు ఉక్కు కర్మాగారం పేరు ఏమిటి అని అడిగారు. సో ఇక్కడ
భద్రావతి అనేటువంటి ఇనుము ఉక్కు కర్మాగారం అనేటువంటిది మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ముఖ్యంగా రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అంటే ఉక్కు కర్మాగారం ఎక్కడుందని అడుగుతారు, ఒడిశాలో ఉంది. బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడుందంటే మనకు ఛత్తీస్గఢ్ లో ఉంది. బొకారో స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే జార్ఖండ్ లో ఉంది. ఈ 3 ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడు స్థాపించాయి, ఏ దేశం సహకారంతో స్థాపించారనేటువంటి అంశాలు కూడా మనకు అడుగుతారు. కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ రూర్కెలా అయితే ఒడిశా, బిలాయ్ అయితే ఛత్తీస్గఢ్, బొకారో అయితే జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. అండ్ భద్రావతి అనేటువంటిది మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఇనుము ఉక్కు ఫ్యాక్టరీ లేదా స్టీల్ ఫ్యాక్టరీ అనేటువంటి అంశాలు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సాకర్ జట్టులో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు? ఒక టీంలో సాకర్ జట్టులో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు అంటే 11 మంది ఉంటారు. సాకర్ అనగా ఫుట్బాల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రికెట్ లో 11 మంది ఉంటారు, సాకర్ లో 11 మంది ఉంటారు, హాకీలో కూడా 11 మంది ప్లేయర్లు మనకు ఉండడం జరుగుతుంది. ఖోఖోలో 9 మంది ప్లేయర్లు, బాస్కెట్ బాల్లో 5 మంది ప్లేయర్లు, వాలీబాల్లో 6 మంది ప్లేయర్లు, కబడ్డీలో 7 మంది ప్లేయర్లు, చెస్ లో అయితే ఇండివిజువల్ గేమ్ లో ఒక ప్లేయరు, గోల్ఫ్ కూడా ఇండివిజువల్ ప్లేయర్ గేమ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇది ముఖ్యమైన ఆటగాళ్ళకు సంబంధించినటువంటిది. ఈ టాపిక్ మీరు సపరేట్ గా చూసుకోవాలి. ఓకే, నేను ఎగ్జామ్ లో అడిగిన వాటిని మాత్రమే ఇక్కడ రిపీట్ చేస్తున్నా. నెక్స్ట్, పార్లమెంట్ పునఃపరిశీలన కోసం రాష్ట్రపతి బిల్లును తిరిగి పంపిస్తే దాన్ని ఏమని అంటారు? దాన్ని సస్పెన్షన్ వీటో అంటారు. ఓకే, సో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించిన ఏదైనా ఒక బిల్లును తిరస్కరించడానికి రాష్ట్రపతికి సంపూర్ణ వీటో అనేటువంటి దాన్ని లేదా సస్పెన్షన్ వీటో అనే దాన్ని ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, సో ప్రెసిడెంట్ అనేటువంటి వారు మనకు ఒక బిల్లును ఆమోదించకుండా తిరిగి పార్లమెంటుకు పంపకుండా ఇది ఎంతకాలమైనా నిరవధికంగా పెండింగ్ లో ఉంచబడుతుందని తెలిపేటువంటి ఆ వీటో ఏదంటే మనకు పాకెట్ వీటో అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, సో తిరిగి పంపిస్తే దాన్ని సస్పెన్షన్ వీటో అని చెప్పేసి మనము పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, జాతీయ జలమార్గం 2 ఏ నది పైన ఏర్పాటు చేయబడిందని అడుగుతున్నారు. సో నేషనల్ వాటర్ వేస్ అనేటువంటి ఉంటాయండి. ఇవి మొత్తం 3 లేదా 4 ఉంటాయి. సో ఇక్కడ రెండవ నేషనల్ వాటర్ వే అనేటువంటిది ఏ నది పైన ఉందని అడిగారు. సో మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండవ నేషనల్ వాటర్ వే అనేటువంటిది మనకు బ్రహ్మపుత్ర నది పైన ఉంది. ఇది దుబ్రీ నుంచి సదియావాస్ వరకు ఉంది. ఓకే, దుబ్రీ నుంచి సదియావాస్ వరకు బ్రహ్మపుత్ర నది పైన రెండవ జాతీయ జల మార్గం, రెండవ నేషనల్ వాటర్ హైవే అనేటువంటిది మనకు ఉండడం జరిగింది. అదే మొదటి నేషనల్ వాటర్ హైవే జాతీయ జలమార్గం 1 అనేటువంటిది గంగా, భగీరథి, హుగ్లీ నది వ్యవస్థ పైన ఉండడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ నుంచి పశ్చిమ బెంగాల్లోని హల్దియా వరకు కూడా ఈ యొక్క నేషనల్ వాటర్ హైవే 1 అనేటువంటిది మనకు ఉండడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, రెండవ థైరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో రెండవ తరైన్ యుద్ధము అనేటువంటిది 1992లో జరిగింది అనమాట. మొదటి తరైన్ యుద్ధం వచ్చేసి 1991లో జరిగింది. దీనిలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఓడించడం జరిగింది. ఓకే, మొదటి తరైన్ యుద్ధం 1991, పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఓడించారు. అదే రెండవ తరైన్ యుద్ధం అది నెక్స్ట్ ఇయర్ లోనే 1191లో మొదటి తరైన్ యుద్ధం, రెండవ తరైన్ యుద్ధం వచ్చేసి 1192లో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ను ఓడించడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు, సెకండ్ యుద్ధంలో మహమ్మద్ గోరీ గెలవడం జరుగుతుంది 1992లో. నెక్స్ట్, వండివాష్ యుద్ధం ఎప్పుడు జరిగిందని అడుగుతారు. ఇది 1760లో మనకు భారతదేశంలో ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం అనమాట. బ్రిటిష్ ఫ్రెంచ్ మధ్య జరిగినటువంటి వండివాష్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1760లో జరిగింది. ఓకే, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగిన బిట్. నెక్స్ట్, మిజోరాం యొక్క రాజధాని ఏది అని అడిగారు. ఐజ్వాల్. సో ఇక్కడ స్టేట్ క్యాపిటల్ అనేటువంటి టాపిక్ చాలా ఈజీయే, కాకపోతే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేశారు, ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ విధంగా క్వశ్చన్లు అడిగారు. ఒకసారి చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఇటానగర్, అస్సాం రాజధాని డిస్పూర్, నాగాలాండ్ రాజధాని కోహిమా, మణిపూర్ రాజధాని ఇంపాల్, మేఘాలయ రాజధాని షిల్లాంగ్, త్రిపుర రాజధాని అగర్తలా, మిజోరాం రాజధాని ఐజ్వాల్, సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ అనేటువంటి వాటిని మీరు ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో ఏ పంట జైద్ పంట కాదు అని అడిగారు. సో జూన్ నుంచి సెప్టెంబర్ వర్షాకాలంలో పండేటువంటి పంటలను మనము ఖరీఫ్ పంటలు అంటారు. దీంట్లో వరి, మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి అనేటువంటి దాన్ని వాడతాం. ఓకే, నెక్స్ట్, శీతాకాలంలో పండేటువంటి పంటలను మనం రబీ పంటలు అంటాము. ఇవి అక్టోబర్, మార్చిలో పండిస్తారు. దీంట్లో గోధుమ, శనగ, బఠానీ, ఆవాలు అనేటువంటి వాటిని మనం ఎక్కువగా పండించడం జరుగుతుంది. రబీ మరియు ఖరీఫ్ కాలంలో మధ్య వేసవి నెలల్లో జైద్ అనేటువంటి పంట పండుతారు. ఇది తక్కువ సీజన్ లో ఉంటుంది. ఈ సమయంలో మనకు పుచ్చకాయలు, సీతాఫలాలు, దోసకాయలు అనేటువంటి వాటిని మనం ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ జైద్ పంట కానిది ఏది అంటే ఆవాలు అనేటువంటిది ఒక రబీ పంట. ఓకే, నెక్స్ట్, కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఇంతకుముందుకే చెప్పాను. 1 నుంచి 30 వరకు మీకు కంపల్సరీగా పరమాణు సంఖ్యలు వచ్చి ఉండాలి. 1 నుంచి 10 వరకు ఒకసారి మళ్ళీ చెప్తాను. 1 హైడ్రోజన్, 2 హీలియం, 3 లిథియం, 4 బెరీలియం, 5 బోరాన్, 6 కార్బన్, 7 నైట్రోజన్, 8 ఆక్సిజన్, 9 ఫ్లోరిన్, 10 నియాన్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్,
ఈ క్రింది వాటిలో ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి సహజ మూలం ఏ పదార్థంలో ఉంటుంది అని అడిగారు. సో ఆల్రెడీ ఇంతకుముందుకే చెప్పాను, 7th క్లాస్లో ఉండేటువంటి బయాలజీలో మనకు తెలంగాణ బుక్స్లో, అదేవిధంగా 10th క్లాస్ బయాలజీలో ఆమ్లాల క్షారాలు అనే టాపిక్ అనేటువంటిది ఉంటుంది. యాసిడ్ బేసిస్ అనేటువంటి టాపిక్ సతీష్ ఎడ్యుటెక్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు దీని కంప్లీట్ వీడియో వస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్టిక్ ఆమ్లం అనేటువంటిది వెనిగర్లో ఉంటుంది, ఓలిక్ ఆమ్లం ఆలివ్ ఆయిల్లో ఉంటుంది, సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజల పదార్థాల్లో ఉంటుంది, స్టేరిక్ ఆమ్లం కొవ్వులలో ఉంటుంది, బ్యూట్రిక్ ఆమ్లం జున్నులో ఉంటుంది, టాటారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండులో ఉంటుంది, లాక్టిక్ ఆమ్లం పెరుగులో ఉంటుంది, పామ్టిక్ ఆమ్లం పామాయిల్లో ఉంటుంది, ఆక్సాలిక్ ఆమ్లం బచ్చలి కూర మరియు టమాటోలో ఉంటుంది, మాలిక్ ఆమ్లం యాపిల్స్లో ఉంటుంది, టానిక్ ఆమ్లం టీలో ఉండడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆమ్లాలు, వాటికి సంబంధించినటువంటి పదార్థాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3వ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది అడిగారు. 3వ రౌండ్ టేబుల్ సమావేశం 1932లో జరిగింది. మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయండి జాతీయ ఉద్యమ సమయంలో. ఇక్కడ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి నవంబర్ 1930 నుంచి జనవరి 1931 మధ్య మనకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి సెప్టెంబర్ 7, 1931 నుంచి డిసెంబర్ 1, 1931 వరకు లండన్లో జరగడం జరుగుతుంది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి నవంబర్, డిసెంబర్ 1932లో మనకి యొక్క 3వ రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటిది జరగడం జరుగుతుంది. ఓకే, సో ఇవి 3 రౌండ్ టేబుల్ సమావేశాల గురించి. నెక్స్ట్ శాసనాల అధ్యయనాన్ని ఏమంటారని అడిగారు. ఎపిగ్రఫీ అనేటువంటి అంటారు. ఓకే, ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయనం. న్యూమనస్మాటిక్, ఓకే, న్యూమిస్మాటిక్స్ లేదా న్యూమిస్పాటిక్స్ అంటే నాణాల అధ్యయన శాస్త్రం. నాణ్యాలు లేదా కాయిన్స్ యొక్క అధ్యయన శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ లేదా న్యూమినోస్పాటిక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫొనెటిక్స్ అంటే భాష ఉచ్చారణ గురించి అధ్యయనం చేసే శాస్త్రము. డెమోగ్రఫీ అంటే మానవ జనాభా అధ్యయన శాస్త్రము. థియాలజీ అంటే వివిధ మతాల అధ్యయన శాస్త్రము. సిస్మాలజీ అంటే భూకంపాల అధ్యయన శాస్త్రము. సెలినాలజీ అంటే చంద్రుని అధ్యయన శాస్త్రము. క్రిప్టోగ్రఫీ అంటే రహస్య సంకేతాలను రాసిన చేతిరాతల అధ్యయన శాస్త్రము. హిమటాలజీ అంటే రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రము. హిపికల్చర్ అంటే తేనెటీగల పెంపకము. పిసికల్చర్ అంటే చేప పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పెంచ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది. సో పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. సో నేషనల్ పార్క్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. బక్సా నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్, నందాదేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, హెమిస్ నేషనల్ పార్క్ లడాక్, అదేవిధంగా కంగ్చెడ్జంగో నేషనల్ పార్క్ సిక్కిం, కియోలడియో గనా నేషనల్ పార్క్ రాజస్థాన్, సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒడిశా, బెట్లా నేషనల్ పార్క్ జార్ఖండ్. ఇంతకుముందు చెప్పినవి కాకుండా కొత్తగా రాయడానికి ట్రై చేశాను. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని. ఓకే, నెక్స్ట్ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అణు విద్యుత్ కేంద్రం పైన ప్రశ్నలు అడుగుతున్నారని అన్ని అణు విద్యుత్ కేంద్రాలను ఒకటే దగ్గర తీసుకొస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో భారత జల కేంద్రాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ తారాపూర్ అనేటువంటి అణు విద్యుత్ కేంద్రం అనేటువంటిది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉండడం జరిగింది. నెక్స్ట్ కాక్రపార్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉంది. కుడంకులం అనేటువంటి పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. కల్పకం అనేటువంటిది కూడా తమిళనాడులో ఉంది. తమిళనాడులో 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, కుడక్కులం, కల్పకం. ఓకే, నెక్స్ట్ తారాపూర్ అంటే మహారాష్ట్ర, నరోరా అంటే ఉత్తరప్రదేశ్, కైగా అంటే కర్ణాటక, రవత్బట్ట అంటే రాజస్థాన్. ఇవి మనకున్నటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, అవి ఉండేటువంటి రాష్ట్రాలు. ఇవి కాకుండా చిన్న చిన్నవి కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ పవర్ మనకు ఉత్పత్తి చేసేటువంటి పవర్ ప్లాంట్స్ ఇవన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మొరాకో రాజధాని ఏది అని అడిగారు. సో మొరాకో రాజధాని వచ్చేసి రబాత్. ఓకే, మొరాకో రాజధాని రబాత్. కొన్ని ముఖ్యమైన దేశాలు వాటికి సంబంధించినటువంటి రాజధానులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈజిప్ట్ రాజధాని కైరో, అల్జీరియా రాజధాని అల్జిర్స్, లిబియా రాజధాని ట్రిపోలి, మొరాకో రాజధాని రబాత్, కెన్యా రాజధాని నైరోబి, నైజీరియా రాజధాని అబు, నమీబియా రాజధాని విండ్హక్, ఘనా రాజధాని అక్రా, జింబాబ్వే రాజధాని హరారే, జాంబియా రాజధాని లుసాకా, అదేవిధంగా మనకు ఉగాండా రాజధాని కంపాలా, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, బంగ్లాదేశ్ రాజధాని ఏంటనేది మీరు నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. ఎందుకు అడుగుతున్నా బంగ్లాదేశ్ అంటే రీసెంట్ గా న్యూస్ లో ఉన్నటువంటి దేశాలు వాటి రాజధానులు చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ రష్యా కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్స్ అనేటువంటి స్టేబుల్ గా లేవు కాబట్టి వాటికి సంబంధించిన న్యూస్ అనేటువంటి రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ మనకు ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు. సో మనకు అర్థశాస్త్రంలో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే ఆడమ్ స్మిత్. సో ఇక్కడ
అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి 4 ముఖ్యమైన పుస్తకాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వెల్త్ ఆఫ్ నేషన్స్, ది ఇన్విజిబుల్ హ్యాండ్ అనేటువంటి 2 పుస్తకాలను రచించింది ఎవరు అంటే మనకు ఆడమ్ స్మిత్ గారు. దాస్ క్యాపిటల్ రచించింది కార్ల్ మార్క్స్ గారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమీ రాసింది ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు. ఓకే, ఈ 4 పుస్తకాలు అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మీకు అనిపించవచ్చు నేను చెప్తున్నప్పుడు ఏదైతే చెప్తున్నాను, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బిట్టు చూసుకున్నట్లయితే మొరాకో రాజధాని ఏది అంటే రబాత్ అంటే కింద వచ్చిన దేశాలు అడగలేదు కాదండి. కింద వచ్చిన దేశాలను ఏదో ఒక ఎగ్జామ్లో మనకు రైల్వేలో అడగడం జరిగింది. రైల్వే కాకపోతే ఎస్ఎస్సీలో అడిగారు, ఎస్ఎస్సీలో కాకపోతే పోలీసులో అడిగారు, పోలీసులో కాకపోతే టీఎస్పీఎస్సీలో అడిగారు. ఎక్కడో ఒక దగ్గర ఈ బిట్స్ అయితే రిపీట్ అయ్యాయి. మీకు ఎగ్జామ్లో అడిగి వీలైనంత వరకు ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్నే నేను ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కింద ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గా కాకుండా దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి బిట్స్ పరిగణించి మీరు చదివితేనే ఇక్కడ విజయం అనేటువంటి సాధిస్తారు. ఓకే, ఇంతటితో వీడియో అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఆస్పిరెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కొరకు నా సజెషన్స్ ఇస్తాను. సో వినేవాళ్ళు వినొచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోయి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే 60 రోజుల సమయం ఉంది, ఎలా మొదలు పెట్టాలంటే గుర్తుపెట్టుకోండి సార్, మీరు రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ 1 అవర్ చదవాలి సార్. రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ 1 అవర్ చదవాలి. ఎందుకంటే రాత్రి మీకు 2-3 డేస్ ముందు కరెంట్ అఫైర్స్ చదువుకొని మీకు గ్రిప్ రావాలంటే చాలా టైం పడుతుంది. డైలీ 1 అవర్ కేటాయిస్తే 60 రోజులలో 60 గంటల్లో కరెంట్ అఫైర్స్ ఎనఫ్. ఎందుకంటే రోజు రిపీటెడ్ గా చదవడం వల్ల ఏమవుతుందంటే చదివిన బిట్సే చదవడం వల్ల, ఫర్ సపోజ్ రైల్వే చూసుకున్నట్లయితే అవార్డులు అడుగుతారు, సిఈఓలు అడుగుతారు, ముఖ్యమైనటువంటి ఆస్కర్ అవార్డ్స్ కానీ, ముఖ్యమైనటువంటి బుక్స్ కానీ, ముఖ్యమైనటువంటి స్పోర్ట్స్ కానీ, లేదంటే ఇటీవల చెస్కి సంబంధించినటువంటి ప్లేయర్లు కానీ, క్రికెట్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ గురించి కానీ, లేదంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ గురించి కానీ, ఇలా జరిగినటువంటి ఒలింపిక్స్ గురించి కానీ, అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ గురించి కానీ, ముఖ్యంగా న్యూస్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, లేదంటే ఎవరైనా ఇప్పుడు జిఎస్టీకి సంబంధించినటువంటి కొత్త స్లాబ్స్ వచ్చాయి, ఇంతకుముందుకు 5 స్లాబ్లు ఉన్నది ఇప్పుడు 2 స్లాబ్లు చేస్తున్నారు. అలాంటి అంశాలపైన మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉంటే మీకు టైం వేస్ట్ కాకుండా కొద్దిగా కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జనరల్ సైన్స్ ఎలా చదవాలి అని అడుగుతున్నారు. 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ మీరు చదివితే వీలైనంత వరకు మీకు జనరల్ సైన్స్ అయితే కంప్లీట్ అయినట్టే అండి. ఎందుకంటే చాలా వరకు రైల్వే ప్రీవియస్ పేపర్లు ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు, రైల్వేలో అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకు ఎలా అడుగుతున్నారంటే టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి అడుగుతున్నారు. ఫర్ సపోజ్ మీకు ఒక 10th క్లాస్లో ఉన్నటువంటి శ్వాస వ్యవస్థ అనేటువంటి టాపిక్ తీసుకున్నట్లయితే, శ్వాస వ్యవస్థ అంటే ముక్కులో గాలి తీసుకున్నప్పటి నుంచి ఊపిరితిత్తులో ఉన్నటువంటి వాయుగోన్ల వరకు మనకు గాలి ఎలా వెళ్తుంది, ఆ మార్గం ఏంటి అనేటువంటి క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. అది ఎక్కడ కూడా మీకు బయట దొరకదు అంటే కోచింగ్ సెంటర్లలో మెటీరియల్లో దొరుకుతుంది. కాకపోతే యాక్యురేట్గా మీకు టెక్స్ట్ బుక్లో బొమ్మల ద్వారా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మీరు మొదట చదవాలనుకునే వాళ్ళకి నా సజెషన్ వచ్చేసి 8th, 9th, 10th బయాలజీ చదవండి. అది కొద్దిగా డిఫికల్ట్, ఇబ్బంది పెడుతుంది. కాకపోతే మీకు కొన్ని ముఖ్యమైన చాప్టర్లు అంటే ఇప్పుడు సూక్ష్మ జీవశాస్త్రం కానీ, లేదంటే 10th క్లాస్లో మొత్తం వ్యవస్థలు ఉంటాయి, శరీర వ్యవస్థలు ఉంటాయి. అలాంటి టాపిక్స్ మీరు చదువుకుంటే ఏమవుతుందంటే వాటి నుంచి కంపల్సరీగా 1 లేదా 2 బిట్స్ వచ్చినప్పుడు మీరు యాక్యురేట్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటి చాప్టర్స్లో స్కోర్ చేసినప్పుడు మీకు మంచి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. అదేవిధంగా ఫిజిక్స్లో అడిగినటువంటి లెక్కలపైన ఆల్రెడీ నేను 4 గంటలు వీడియో చేశాను, అది చూసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడైనా మీకు బిట్స్ దొరికినా కూడా ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఉత్తమం అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది చిన్న సజెషన్స్. టెక్స్ట్ బుక్ చదవడానికి ట్రై చేయండి 6th to 10th. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మ్యాథ్స్ రీజనింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.